హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కదా, ఇంకా 2 రోజుల్లో పండగ కూడా వచ్చేస్తుంది. ముందుగా అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇది సండే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఎప్పుడు మార్నింగ్ నుంచి చేయాలనుకుంటాను కానీ అసలు వీలు కావట్లేదు. కానీ ముందు వీడియోస్లో ఎప్పుడైనా మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఏం చేస్తామో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈవినింగ్ బ్లాగ్ అంటే ఆల్రెడీ వంట కూడా సగం అయిపోయింది. బుజ్జి రావడం లేటు, వీడియో చేయడం కూడా లేట్ అయిపోయింది. ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి. మా అబ్బాయి హాలిడేస్కి వచ్చాడు కదా, ఈరోజు నాన్ వెజ్ అసలు చేయకూడదని అనుకున్నాను. కాకపోతే మా అబ్బాయి హాలిడేస్కి వచ్చాడు కదా, హాస్టల్లో వాడికి ఏమి నాన్ వెజ్ అది ఏం పెట్టరండి. అందుకని చెప్పి ఇంటికి వచ్చినప్పుడే నాన్ వెజ్ పెట్టడం. అక్కడ కనీసం కర్రీస్లో ఆనియన్స్ కూడా వెయ్యరు. ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు నాకు గుర్తు. సో ఇప్పుడైతే చికెన్ కర్రీ అవుతుంది. ఉప్పు కారం అన్నీ వేసేసాను. కొత్తిమీర అయితే ఫైనల్గా వేసుకుంటున్నాను. ఇంకా ఉడకాలండి చికెను. ఈ పక్క రైస్ అవుతుందండి. టీ పెట్టుకొని తాగేసి స్టాండ్లో గిన్నెలన్నీ కూడా సర్దేసి అన్ని పనులు చేస్తాను. ఇప్పుడు వచ్చాడు బుజ్జి వీడియో తీసే ముందు. కొత్తిమీర వేసాను కదా, ఇలా కలుపుకుందాం. ఇదిగోండి చికెన్ కర్రీ. ఇదిగోండి ఇటువైపు అయితే రైస్ అవుతుంది. ఇంకా రసం పెట్టాలి కూడా. ఇదిగోండి రైస్ అవుతుంది. ఇక్కడ దగ్గరికి అయిపోతే అయిపోయినట్టే. అయితే ఈరోజు నేను బిర్యానీ, చికెన్తో పాటు బిర్యానీ చెయ్యాలని మార్నింగ్ అనుకున్నానండి. మా అబ్బాయి వచ్చాడు కదా, బిర్యానీ చేద్దామని అనుకున్నాను. సో మధ్యాహ్నం ఏం జరిగిందంటే భోజనాలు చేస్తాం మేము. మా వదిన బిర్యానీ పంపించింది. ఇదిగోండి బిర్యానీ. ఇదిగోండి నేను చేయాలనుకున్నాను. ఇంకా మా వదిన పంపించింది కదా అని చెప్పి చికెన్ కర్రీ ఉందని, చికెన్ ఎలాగో కొన్నాను కదా అని చెప్పి చికెన్ కర్రీ చేశాను బిర్యానీతో కాంబినేషన్గా. ఇది మా వదిన చేయలేదండి బిర్యానీ, మా మేనకోడలు చేసింది. నేను సరదాగా దాన్ని ఏడిపించాలని బిర్యానీ స్మెల్ కూడా రాలేదని అంటే మా మేనల్లుడు వెళ్ళి తనకు చెప్పాడంట. అప్పుడు ఆ విషయం ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేస్తావని అడిగితే చేస్తానంటే నువ్వు వెంటనే టేస్ట్ చూసి బిర్యానీ ఎలా ఉందో చెప్పమని కాంప్లిమెంట్ ఇచ్చే వరకు ఒప్పుకోలేదు. మీరు కూడా ఈ బిర్యానీ చూసి దానికి ఒక కామెంట్ రూపంలో చేయండి. అది కొంచెం సాటిస్ఫై అయిపోద్ది. నేను కాంప్లిమెంట్ ఇచ్చాక కొంచెం సాటిస్ఫై అయ్యింది. మీరు కూడా చెప్తే ఇంకా సాటిస్ఫై అవుతుంది అనమాట. ఈ బిర్యానీ మీకు ఎలా అనిపించిందో, మీరు టేస్ట్ చేయకపోయినా కలర్ కనిపిస్తుంది కదండి, దాన్ని బట్టి అయినా దానికి కాంప్లిమెంట్ ఇవ్వండి. అదిగోండి వండిన గిన్నెలు అన్నీ కూడా సింక్లో అయితే వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా తోమాలి. ఇంకా రైస్ అయిపోయింది, రసం పెట్టాలి. అది అయితేనే కానీ అవ్వదు ఏ పని కూడా. ఇదిగోండి ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇదిగోండి దగ్గరికి అయిపోయింది. అడ్రస్ అన్నమే పెడతాను నేను రోజు, కుక్కర్లో కూడా పెట్టనండి. నెక్స్ట్ ఇదిగోండి రసం. ఇది రసం పెట్టాను. ఈ స్టవ్ మీద చేయటానికి హైలో పెడితేనేమొచ్చి పొంగిపోతాయండి. అదే మీడియం ఫ్లేమ్లో పెడితే గ్యాస్ స్టవ్ ఆరిపోద్ది. అదే సిమ్లో పెడితే మాత్రం త్వరగా పని అవ్వదండి స్టవ్ మీద. ఇటువైపు ఏమో చికెన్ ఉడుకుతుంది కదా, అందుకని చెప్పి అందకల్లా దిమ్మ పెట్టాను. చికెన్ అయిపోతే మార్చేస్తాను. అయిపోతుంది రండి చికెన్ సంగతి చూపిస్తాను చూడండి. ఇదిగోండి చికెన్ రెడీ అయిపోతుంది. యమ్మీ చికెన్. లైట్గా కొంచెం అయితే, మరీ మేము జ్యూస్ ఎక్కువగా ఉంచనండి, తక్కువగా ఉంచుతాము. ఇది అయిపోతే అప్పుడు దీన్ని ఇటువైపు మార్చేస్తాను అనమాట. ఆ సింక్లో గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేద్దాం. ఇదిగోండి చారు అయితే మరిగిపోయింది, తాలింపు పెట్టేస్తున్నాను. అక్కడ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తాను. ఇదిగోండి ఈరోజు గాబరా మాడిపోతుంది. నేను అన్ని జీలకర్ర, వాము, కరివేపాకు, వెల్లుల్లిపాయ అన్నీ కలిపి వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇలా తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. ఈ చారు తాలింపు అయిపోయాక అప్పుడు చూపిస్తానండి. అక్కడ సింక్లో గిన్నెలన్నీ కూడా తోమేసి క్లీన్ చేసుకున్నాను. వెళ్ళి చారుతాను.
ఇదిగోండి చారు అయితే ఇంకా తాలింపు పెట్టాను. చాలా గాబరాగా తాలింపు పెట్టానండి. మా మా వారు రేషన్కి వెళ్ళారనమాట. రేషన్ ఇచ్చారు ఈరోజు మా ఊర్లో. అందుకని చెప్పి ఇదిగో డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చి ఇదిగోండి ఇది బిర్యానీ, అలాగే ఇది వచ్చి చికెన్ కర్రీ అండి. కారం తక్కువగా వేసాను మా అబ్బాయి కోసం అని. రసం అండి ఇది, అలాగే రైస్. ఇదండి ఈరోజు మా డిన్నర్. ఇగో ఈ లోపు మా టీ అయితే కొంచెం మిగిలింది. మా వారి కోసం వెయిట్ చేసి మా వారికి ఇద్దాము టీ. ఇది ఆల్రెడీ వడకట్టానండి. ఇందులో లోటాలో ఉంటే వేడి చేసుకోవచ్చు కదా ఈజీగా అని చెప్పి ఇలా పెట్టాను. ఇది ఇప్పుడు కొంచెం వేడైపోయిన తర్వాత గ్లాసుల్లో వేసి ఇచ్చేయడమే అనమాట. ఇదిగోండి మా వారికి అయితే టీ అయితే ఇచ్చానండి. ఇప్పుడు ఇక్కడ రేషన్ తీసుకున్నానని చెప్పాను కదా, ఏం తీసుకున్నాను ఏమి ఇచ్చారో అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి రైస్ అండి, ఇది 5 kgs. వీటితోని మనం దోశలకి నానబెట్టుకోవచ్చు, అలాగే తర్వాత అరిసెలు కూడా వండుకోవచ్చు కదండి. ఈ రేషన్ బియ్యం దోశలకి అరిసెలకి ఇలాంటి వాటికైతే చాలా బాగుంటాయి. ఇగో రేషన్ బియ్యం ఇవి 5 kgs అండి. తర్వాత చూడండి ఇది వచ్చి కందిపప్పు అండి, కేజీ తీసుకున్నారు మా వారు. అలాగే ఇదిగోండి ఇది సేమియా ప్యాకెట్ అండి. ఇది 30 రూపీస్ అంట. ఇది 1/2 కిలో ఉంటుంది అనుకుంటా. అలాగే ఇది షుగర్ అండి. తర్వాత సాల్ట్ ప్యాకెట్ ఇది. అలాగే ఇది కూడా సేమియానేనండి. ఇది కూడా 30 రూపీసే ప్యాకెట్. నెక్స్ట్ ఇది వచ్చి శనగపప్పు అండి, 1/2 కిలో తీసుకున్నాము. అంటే కేజీ కావాలంటే కేజీ ఇస్తున్నారంట, కానీ తీసుకోలేదన్నమాట. ఇదిగోండి శనగపప్పు. ఇవేనండి రేషన్లో ఇచ్చిన ఐటమ్స్ అయితే. ఇప్పుడు ఇవన్నీ కూడా లోపల సర్దేయాలన్నమాట. ఇంకా డిన్నర్ అయిపోయింది మొత్తం. ఇంకా గిన్నెలు కూడా వచ్చిన గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇంకా టీ మిగిలిపోతే మా వారికి కూడా ఇచ్చాను. ఇంకా రేషన్ పని అన్ని పనులు అయిపోయాయండి ఈవినింగ్. ఇంకొంతసేపు పోయాక ఇంకా డిన్నర్ చేసేయడమే అనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. మరి బుజ్జి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. ముందు కూడా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ అన్ని. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.